ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి ఈరోజు ప్రభా నా తండ్రి, నీ దాస్తుడైన ప్రభా నా తండ్రి, నీ సేవకుడైన ప్రభా నా తండ్రి, నువ్వు మొట్టమొదటిగా పిలిచిన యేసు ప్రభు శిష్యుడైన మరి పేతురు గారి గురించి మేము నేర్చుకుంటుండగా ప్రభా నా తండ్రి మాతో మాట్లాడమని. అవును ప్రభా, ఆ బిడ్డ ఏ రీతిగా ప్రభా నా తండ్రి నీతో జీవించాడో అలాగనే ప్రభా నీ సాక్షిగా హతసాక్షిగా అయిపోయాడో నా తండ్రి, ఆ సత్యాలు మేము నేర్చుకుంటుండగా సహాయం చేయమని, మమ్మల్ని కూడా ప్రభా నీ సాక్షిగా నిలబెట్టమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అంతే అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే పేతురు గారు అండి. హల్లెలూయా. పేతురు గారు గురించి నేర్చుకోవాలని ఆశ కలిగి మరి నేను కొన్ని రోజుల నుండి మరి పేతురు గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవాది దేవుడు కొన్ని సత్యాలు మరి మనకి ఈరోజు చెప్పమని చెప్తున్నాడండి. అంటే ఏం చెప్తున్నా మరి ఈ కొద్ది అర్ధగంట సేపు మరి పేతురు గురించి ధ్యానించాలంటే నెలలు ధ్యానించవచ్చు, సంవత్సరాలు ధ్యానించవచ్చు. మరి ఆయన గురించిన సత్యాలు మరి ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆయన దేవుడి చేత మరి ముఖ్యంగా యేసు ప్రభు వారి చేత పిలువబడిన మొట్టమొదటి శిష్యుడై ఉన్నాడు. ఆయన ఆదిమ సంఘము మొట్టమొదటి మరి అపోస్తులై ఉన్నాడు. మరి ఆయనని మరి ఎంతో గొప్పగా మరి అందరము చూస్తున్నాము. మరి యేసు ప్రభు వలనే మరి సెలవు మరణం కూడా పొందుకున్న గొప్ప వ్యక్తిగా ఆయన ఉన్నాడండి. మరి ఆయన గురించి మరి ఈ అర్ధగంట సేపు దేవాది దేవుని నామములు మనం ధ్యానిస్తుండగా కొన్ని సత్యాలు గ్రహించుదామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి పేతురు అంటే ఏంటి అనేది చూస్తే పేతురు అంటే బండ. హల్లెలూయా. మరి మొట్టమొదటగా మరి పేతురు గారు ఎవరై ఉన్నారు అని చూస్తే ఆయన సీమోను అయి ఉన్నాడండి. ఆయన పేరు సీమోను. హల్లెలూయా. సీమోను అండి. మరి సీమోను అంటే మరి హియర్ అంటే వినువాడు అని అర్థము, వినుట అని అర్థమటండి. మరి ఆ వినుట అనే పేరు కలిగిన ఆ వ్యక్తిని సీమోను గారిని మరి దేవాది దేవుడు మరి పేతురుగా పేరు మార్చాడు. మరి ఆ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మరి కొన్ని సత్యాలు మరి ఏ రీతిగా దేవునిలో ఎదగాడు, ఏ రీతిగా అతను మరి పేతురు మరి చంచలత్వం లేని వ్యక్తిగా మరి అతన్ని మనం అనుకుంటా ఉంటాము. మరి ఆ వ్యక్తి ఏ రీతిగా బలంని పొందుకున్నాడు అనే సత్యాలు కూడా మనం ఈరోజు నేర్చుకోబోతున్నామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట పేతురు గారు ఎవరు అని అంటే మరి 12 మంది శిష్యులు మరి యేసు ప్రభు వారు ఆ రాత్రి ప్రార్థన చేసి తన 12 మంది శిష్యుల్ని ఎన్నుకుంటుండగా మరి మొట్టమొదటిగా మరి పేతురు గారి దగ్గరికి వెళ్ళి మరి పేతురుని పిలిచినట్టుగా అవునండి. పేతురుతో పాటుగా తన అన్నగారైన హెన్రీని కూడా పిలిచి ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం మరి పేతురు గారిని మొట్టమొదటి వ్యక్తిగా మరి దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి ఎలా అంటే అతను చదువురాని వాడుగా అంటే పామరుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేపలు పట్టువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. చేపలు పట్టువాడిని చేపలు పడుతున్న సమయంలో మరి అతని దగ్గరికి వెళ్ళి సీమోను అని పీల్చి మరి తన వాక్యం ద్వారా ఆకర్షించుకొని మరి యేసు ప్రభు వారు వాక్యం చెప్తుండగా మరి పేతురు గారు ఆకర్షించబడి అంత మాత్రమే కాదు, ఇదిగో తండ్రి నువ్వు నా పడవలోనికి ఎక్కి వాక్యం చెప్తానంటున్నావు, నా పడవలోనికి రావడానికి నాకు అర్హత లేదు, నేనంత గొప్పవాడిని కాదు, మరి నాలో పాపం ఉన్నదని అని ఒప్పుకుంటూ అని అడగక ముందుగానే మరి యేసు ప్రభు చూపించక ముందుగానే తను ఒప్పుకుంటూ తగ్గించుకున్న ఆ వ్యక్తిని దేవాది దేవుడు మరి అద్భుతమైన రీతిగా పిలవడం జరిగింది. మరి ఇదిగో నీ పడవని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తావా అన్నప్పుడు వెంబడించాడండి. మరి యేసు ప్రభుకి ప్రియ శిష్యుడిగా కూడా మారిపోయాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి అతనికి కుటుంబ జీవితం కూడా కలిగి ఉన్నాడు. మరి కుటుంబ జీవితాన్ని కూడా తను విడిచిపెట్టినట్టుగా ఉంటుందండి. మరి ఎలా విడిచిపెట్టాడంటే కంప్లీట్గా విడిచిపెట్టాడని కాదు, కానీ మరి యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు సహజీవం చేయడం అంటే జీవించడం మాత్రమే కాదు, అతనితో నడవడం మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత కూడా మరి పేతురు గారు ఎంతో గొప్ప సాక్షిగా మరి ఎంతో మందిని దేవుని వైపు ఆకర్షించే పనిలో మునిగిపోయాడటండి. మరి కుటుంబం ఉంది అని చెప్పడానికి మరి ఒకసారి మరి యేసు ప్రభు వారు పేతురు వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మరి పేతురు గారి అత్త మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు మరి యేసు ప్రభు వారు ముట్టుకొని స్వస్థపరిచిన ప్రార్థన కాదు, ముట్టుకోగానే స్వస్థత పొందుకున్నట్టుగా కూడా మరి అక్కడ ఉంది. ఆ రీతిగా మరి పేతురు గారికి ఒక కుటుంబం ఉన్నట్టు కూడా మనకు సాక్ష్యంగా బైబిల్ చెప్తుందండి. మరి ఆ తర్వాత మరి దేవాది దేవుడు మత్తయి సువార్త 4:18 ప్రకారం అలాగనే మరి అక్కడ మొట్టమొదటిగా మరి పేతురు గారిని పిలిచారు. ఆ తర్వాత 16వ అధ్యాయంలో చూసినప్పుడు చక్కగా మరి అక్కడ అంటా ఉంటాడనమాట. ఒక సందర్భంలో అందరూ ఏమనుకుంటున్నారు నా గురించి అని యేసు ప్రభు వారు తన శిష్యులను అడిగినప్పుడు అప్పుడు శిష్యులు అంటారు, ఒకరు ఏలియా అంటున్నారు, మరి ఒకరు వేరే పేరు యోహాను గారు అంటున్నారు, ఇంకొకరు అంటున్నారు అని చెప్పేసి అంటున్నప్పుడు మరి అక్కడ పేతురు నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు పేతురు డైరెక్ట్గా మాట్లాడతాడు. ఏంటి తెలుసా, ఇదిగో అయ్యా నువ్వు దేవుని కుమారుడువైన క్రీస్తు అని నేను నమ్ముతున్నానని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు వెంటనే ఇది దేవాది దేవుడు నీకు బయలుపరిచి ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు బయలుపరిచి ఉన్నాడు కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించగలిగావని చెప్తాడటండి. ఆ తర్వాత మరి దేవాది దేవుడు అక్కడ అంతటితో ఆగకుండా వెంటనే ఒక మాట అంటున్నాడు, ఇదిగో నీవు బండగా ఉన్నావు, ఇదిగో నిన్ను పేతురు అని పిలుస్తాను
నడుస్తున్నాను. అంత మాత్రమే కాదు, నీ బండ అనే పునాది మీద నేను ఆదిమ సంఘాన్ని నేను కట్టబోతున్నానని చెప్పేసి చెప్పడం మాత్రమే కాదు, ఇదిగో పరలోక రాజ్యానికి సంబంధమైన, అంటే దేవుని రాజ్యానికి సంబంధమైన తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. అంత మాత్రమే కాదు, నువ్వు ఏదైతే బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏదైతే మరి నువ్వు విడిపిస్తావో అది విడిపించబడుతుంది. అంటే పరలోకంలో ఏ రీతిగానో జరుగునో ఆ రీతిగానే భూమిపైన కూడా జరుగులాగన నీకు అధికారము, నువ్వు అడగంగానే అది జరుగులాగన నీకు అధికారం ఇస్తున్నానని చెప్పేసి మరి ఆ 3.5 సంవత్సరాల్లోనే మరి యేసు ప్రభువారు తనకి అధికారంతో కూడిన మాటలు మరి వాగ్దానాలు ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా మరి అది ఎప్పుడు జరిగిందంటే మరి పేతురు గారికి ఆత్మాభిషేకం అనేది అప్పటివరకు పొందుకోలేదు, కానీ దేవునితో పాటుగా నడుస్తున్నాడు, దేవునితో పాటుగా మరి యేసు ప్రభువారితో జీవిస్తున్నాడు, ఆయన అద్భుతాలు సూచక క్రియలు ఆయన ద్వారా చేస్తున్నాడు, అతన్ని చూస్తున్నాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో మరి ఆ రీతిగా ఉన్నాడండి. మరి ఎప్పుడైతే యేసు ప్రభువారు మరి మరణించి అహోరోణమై వెళ్ళిపోయారో మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మరి దేవాది దేవుని నామంలో తను ఎంతగానో మార్పు పొందుకొని మరి 120 మంది ఆ పెంతెకోస్తు దినమున మరి అభిషేకము పొందుకున్నారు కదండి. ఆ 121 మందిలో 120 మందిలో ఇతను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మొట్టమొదటి వ్యక్తిగా నిలబడి వారందరూ భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏంటి తాగినారా అని అన్నప్పుడు వారి పక్షాన నిలబడి ఇదిగో దేవుడు వాగ్దానం చేసిన ఇదిగో అభిషేకము మేము పొందుకున్నామని చెప్పేసి మాట్లాడి మొదటి సర్మన్ ఇచ్చినాడండి, మొట్టమొదటి ఉపదేశము చేసినాడు, మరి సువార్త ప్రకటించినాడు. ఆ అపోస్తల గ్రంథము ద్వారా మరి ఆ మొదటి అధ్యాయంలోనే మరి 2-3 అధ్యాయంలో కూడా చూసినప్పుడు మరి ఒక్కొక్కసారి ఆయన నిలబడి మాట్లాడుతున్నప్పుడు 3,000 మంది 5,000 మంది అంటే లెక్కలేనంత మంది మరి దేవుని వైపు ఆకర్షించడము మరి బాప్తిజము పొందుకోవడం అనేది జరిగింది. ఆయన మొట్టమొదటి దాసునిగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన అపోస్తలుగా మరి పిలువబడ్డాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన ధైర్యాన్ని చూసి మిగతా శిష్యులందరూ కూడా ఏ రీతిగా మరి సేవ చేయాలి అనేది అది నేర్చుకుని ముందుకు సాగి ఉంటారని నేను నమ్ముతున్నాను. మరి ఆ తర్వాత చూస్తే మరి అపోస్తల కార్యము మరి 10వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు అక్కడ ఏముంటుంది అంటే మరి ఆ 10వ అధ్యాయంలో మరి అతనైతే సరే తన అన్యులకి కాకుండా మరి దేవుని బిడ్డలకే మరి దేవుని చేత పిలువబడిన వారికి మాత్రమే దేవుడు చెప్పినట్టుగా యేసు ప్రభు అన్నారు కదా, అన్యుల వైపు వెళ్ళకండి, ముందుగా మన వారికి మాత్రమే సువార్త చెప్పండి అని చెప్పినప్పుడు వారు చెప్తున్న సమయంలో మరి ఒకరోజు అనుకోని రీతిగా అతనికి దర్శనం కలిగింది. అక్కడ కొర్నియల్ గారికి ఒక దర్శనం కలిగింది. అక్కడ పేతురు అనే పలానా వ్యక్తి పలానా ఇంట్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని తెప్పించుకొని నా సువార్త విను అని చెప్పేసి దూత ద్వారా మరి దర్శించి కొర్నియల్ గారికి చెప్పినప్పుడు కొర్నియల్ గారు వెంటనే మరి ఆ మాటకి లోబడి మరి వెళ్ళి పేతురు కోసం పంపిస్తారండి. కానీ పేతురు గారు మాత్రం ఏం చేస్తారు తెలుసా అండి, మరి అక్కడ మరి ప్లేట్ నిండా మరి అతను కూడా ప్రార్థన సమయంలో ఉన్నాడు. ఆ 3 గంటల ప్రాంతంలో తను కూడా ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు మరి ప్లేట్ నిండా డిఫరెంట్ మరి అనిమల్స్ అంటే జంతువులని మరి ఆహారంగా తిను అని చెప్పేసి ఒక ప్లేట్ అలా వచ్చి ఇది తిను అని చెప్తుంటుండగా మరి అప్పుడు పేతురు అంటున్నాడు, నేను ఏది కూడా మరి అపవిత్రమైన ఏది కూడా ఎంతవరకు నేను ముట్టలేదు ప్రభా, కాబట్టి నేను తినలేదు ప్రభా, నేను ఇది తినను అని చెప్పేసి చెప్తున్నాడటండి. అప్పుడు మరి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు ఆ ప్లేట్ అలా రావడం, అలా నువ్వు తిను అని చెప్పడం, అలా 3 సార్లు దర్శన రూపంలో మరి లైవ్లీగానో మరి దర్శన రూపమో నాకు తెలియదు, కానీ మరి అక్కడ పేతురు గారికి అర్థమైపోయిందని వెంటనే ఆ 3సారి కూడా నేను తినను ప్రభా అని చెప్తున్నాడు, కానీ సరే అని మాత్రం అనలేదు. కానీ వెంటనే ఈలోగా మరి కొర్నియల్ గారు పంపించిన దూత వచ్చి మరి పేతురు అంటే మీరేనయ్యా, ఇదిగో మా అయ్య గారికి మరి మీరు దర్శనంలో కనిపించారంట, మరి మా దగ్గరికి రమ్మని చెప్పేసి దేవాది దేవుడు ఆజ్ఞాపించాడంట, మీరు రండయ్యా అన్నప్పుడు అప్పుడు మరి పేతురు గారు అవును దేవుని మాట నేను కాదనలేను అని చెప్పేసి వెళ్ళాడు. వెళితే నిజంగా చెప్పాలంటే అక్కడ అన్యులండి, అవును డిఫరెంట్ జనాంగం అంటే అక్కడ జంతువుల్ని మరి ఏ రీతిగా పోల్చాడు దేవాది దేవుడు అంటే అన్య జనాంగులతో పోల్చాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఎప్పుడైతే పేతురు గారు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తాడో వెంటనే అక్కడ వారందరూ బాప్తిజంను పొందుకున్నారండి. హల్లెలూయా, అది కూడా వాటర్ బాప్టిజం కాదు కానీ ఆత్మాభిషేకం పొందుకున్నారు. ఇదిగో 120 మంది పెంతెకోస్తు దినమున పొందుకున్న ఆ భాషల వరాన్ని మరి వీరు పేతురు గారు స్వార్థ ప్రకటిస్తుండగా మరి దేవాది దేవుడు కుమ్మరించబడినట్టుగా మరి ఆ తర్వాత వాళ్ళ భాషల్లో ప్రార్థన చేస్తున్నట్టుగా ఆ వెంటనే మరి పేతురు గారు అంటున్నారు, ఇదిగో అన్యులైన వీరిపైన అభిషేకం వచ్చినప్పుడు, ఇదిగో వీరు భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదిగో దేవుని మర్మాలు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీరినెవరు ఇంకా ఆపగలరు, వీరిని బాప్తిజం తీసుకోనికుండా ఎవరు ఆపగలరు అని చెప్పేసి వారందరికీ బాప్తిజం ఇచ్చినట్టుగా కూడా మరి వాక్యం చెబుతుందండి. అవును, ఆ తర్వాత పేతురు గారు అప్పటి వరకు మరి కేవలం తన జనాంగం కోసం మాత్రమే సువార్త ప్రకటించిన ఆ వ్యక్తి మరి తర్వాత మరి అన్యులకు కూడా సువార్త ప్రకటించడానికి ఇష్టపూర్వకంగా ముందుకు సాగాడు, ఎంతో మందికి ధైర్యంలోనికి నడిపించాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
అవును, ఇవన్నీ అయితే తెలిసిన విషయాలే మనం ధ్యానిస్తున్న విషయాలే. మరి కాకపోతే నేను క్లుప్తంగా మరి ఈ కొద్ది 20 నిమిషాల పాటుగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పేతురు గారికి ఒక ప్రత్యేకత ఉందండి. హల్లెలూయా. ఆ ప్రత్యేకత గురించి మనం ఈరోజు కొద్దిగా ధ్యానిద్దాము. ఆ ప్రత్యేకత ఏంటి అంటే 3 విషయాలండి. హల్లెలూయా. 3 అనగానే మీకు గుర్తొస్తుండొచ్చు. ఇదిగో పేతురు అనే, అంటే నా వరకైతే ఎప్పుడు పేతురు గురించి చదివినా ధ్యానించిన పేతురు అనగానే 3 అనేది నాకు చాలా బాగా గుర్తొస్తుందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ పిలిచినప్పుడైతే సరే వచ్చాడు. తర్వాత మరి దేవాది దేవుని నామంలో మరి ఆయన స్వార్థ సేవ చేశాడండి. కానీ తర్వాత చూస్తే మరి పడిపోయాడు, మరి లేశాడు. ఆ రీతిగా చూస్తే మరి దేవాది దేవుడు తనతో చెప్పినట్టుగానే మరి ఏమైందంటే 3 సార్లు దేవుని రిజెక్ట్ చేశాడు. ఇదంతా కూడా మనకి తెలుసు. కానీ ఆ తర్వాత చూస్తే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే 3 సార్లు చూడండి, ఆ 3 అనే మాటలో చాలా గొప్ప మర్మం ఉంది. ఒకటి, మరి యేసు ప్రభు నాకు తెలియదని 3 సార్లు రిజెక్ట్ చేస్తాడు. ఇంకొకసారి మరి యోహాను సువార్త మరి 21వ అధ్యాయంలో దేవాది దేవుడు వచ్చి, ఇది కూడా ఎప్పుడంటే యేసు ప్రభుని విడిచిపెట్టేశాడు. అసలు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదన్నట్టుగా, అంటే భయపడి తన స్వవృత్తికి, అంటే తన పాత పనికి మరి ఆ చేపలు పట్టే వృత్తికి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ఇతరులని కూడా తీసుకుని వెళ్ళిపోయి పని చేస్తున్నప్పుడు అప్పుడు దేవాది దేవుడు డైరెక్ట్గా వచ్చి, మరి డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు పేతురు గారు గుర్తించి, అయ్యా మరి నువ్వు వచ్చావు కదా, నన్ను క్షమించని చెప్పేసి పశ్చాత్తాపడుతున్నాడు మనసులో, హృదయంలో. కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని 3 సార్లు అడిగినప్పుడు 3 సార్లు కూడా మరి అవును ప్రభా నీకు తెలుసు, అవును ప్రభా నీకు తెలుసు, ఎందుకు ప్రభా నన్ను ఇట్లా 3 సార్లు అడుగుతున్నావని అక్కడ కూడా 3 సార్లు జరిగిందండి. హల్లెలూయా. మరి ఇంకొక విషయాన్ని చూస్తే అపోస్తల కార్య గ్రంథం గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అది కూడా కొర్నేలు ఇంటికి వెళ్ళడానికి విషయంలో దేవాది దేవుడు దర్శన రూపంలో ఆ ప్లేట్ విషయాన్ని కూడా మరి పేతురు గారికి 3 సార్లు, హల్లెలూయా, 3 సార్లు అండి, 3 సార్లు ఆ ప్లేట్ రావడం పోవడం, హల్లెలూయా. 3 సార్లు నేను చెయ్యలేని దేవా, నేను ఇది తినలేని దేవా అని తను చెప్తా ఉన్నాడటండి. అవునండి, దీని అర్థం ఏంటో, దీని మర్మం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ పేతురు అనగానే మరి ప్రతిది కూడా 3 సార్లు జరుగుతుందండి. మరి అది అతని ప్రత్యేకత అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన కన్ఫర్మేషన్ కోసం నిలబడి చూస్తున్న వ్యక్తే కావచ్చు. అది ఏదైనా సరే ఆ 3 అనేది చాలా గొప్పగా ఉందండి. మరి ఈ విషయం, అంటే ఈ 3 విషయాల గురించి, అంటే 3 అనే సంఖ్య గురించి నేను ఇక్కడ మాట్లాడేది మొట్టమొదటి అంశం అయితే, ఇంకా 2 అంశాల గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. అవునండి, పేతురు గారి గురించి 3 విషయాలు చెప్పాలనుకున్నాను. ఒకటి ఈ 3 విషయాల సంగతి, మరి అలాగనే ఇంకొక విషయం ఏంటి అంటే మరి ఆయన నీటి మీద నడిచిన సంగతి. హల్లెలూయా. నీటి మీద నడిచిన సంగతిని చూస్తే మరి అక్కడ అది ఈజీ కాదండి. మరి అది అస్సలు ఈజీ కాదు. ఇది మత్తయి సువార్త 14వ అధ్యాయము 29 నుండి 31 వచనం వరకు రికార్డ్ చేయబడింది. అంటే 26 వచనం నుండి రికార్డ్ చేయబడిందండి. అక్కడ చూస్తే మరి అక్కడ యేసు ప్రభు వారు మరి అక్కడ దూతలాగా వస్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే శిష్యులందరూ కూడా ఒక పడవలో కూర్చొని ఉన్నారు. అక్కడ మరి స్ట్రోమ్ అనేది వచ్చింది, పడవ మునిగిపోబోతుంది. ఆ టైంలో మరి యేసు ప్రభు వారు అలా ఎదురు వచ్చేసినప్పుడు వారందరూ భయపడ్డారండి. ఎలా భయపడ్డారంటే అది దయ్యమేమో అని భయపడ్డారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో అయ్యా మీరు భయపడని అవసరం లేదు, ఇది నేనే యేసును అని చెప్పినప్పుడు అవునా అని చెప్పేసి ధైర్యం తెచ్చుకోవట్లేదు, అందరూ భయపడుతున్నారు. ఆ సమయంలో పేతురు గారు ఒక మాట అంటాడు. హల్లెలూయా. ఒక చక్కటి మాట అంటాడు. నేను కావాలని మిమ్మల్ని, అంటే ఈరోజు నేను వాక్యాన్ని తీసి చదవట్లేదు, కానీ ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నానండి. ఎందుకంటే పేతురు గురించి క్లుప్తంగా మాట్లాడుతున్నాను ఈ అర్ధగంట సమయంలో, కానీ ఒక్కొక్క వచనాన్ని ధ్యానించే సమయం ఉన్నను నేను కావాలని తీయట్లేదు. ఎందుకంటే ఈ సమయము మరి ఆ వాక్యాన్ని తీసినప్పుడు ఇంకా ఎన్నో మర్మాలు వస్తాయండి, అది మనకి సరిపోదు సమయం. కాబట్టి మరి దేవాది దేవుని నామంలో మరి ఆయన ఆత్మదేవుడు నా నోటిన పెట్టిన మాటల ప్రకారంగా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నానండి. హల్లెలూయా. అయితే ఆ సమయంలో వెంటనే పేతురు గారు ఒక మాట అంటారు, మిగతా వాళ్ళైతే భయపడుతున్నారు, అక్కడున్న తుఫాను బట్టి భయపడుతున్నారు, వణికిపోతున్నారు. మరి ఇదిగో అక్కడ ఎదురుగా ఉంది నిజంగా యేసు ప్రభు ఆ దయ్యమా అని ఒకవైపు భయము, పడవ మునిగిపోతుంది మరి అని చెప్పేసి ఇంకొక వైపు భయంతో వాళ్ళు అంటే బిడ్చుకొని కూర్చొని ఉంటే పేతురు గారు ధైర్యంతో ఏమంటున్నారు తెలుసా, నువ్వు నిజంగా యేసువైతే నేను నేటి మీద నడిచేలాగా, ఎందుకంటే యేసు ప్రభు వారు నడుచుకుంటూ వస్తున్నారు కదా, నేను కూడా నీటి మీద నడిచేలాగా నన్ను ఆజ్ఞాపించు అంటున్నాడు అండి. హల్లెలూయా. ఎంత గొప్ప ధైర్యం అండి. ఇదిగో అసలు ఫస్ట్ అతన్ని గుర్తించాడో లేదో తర్వాత విషయం, ధైర్యంగా నువ్వు యేసు ప్రభు అయితే నన్ను ఆదేశించు అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు మాటలోని శక్తి ఆయనకి తెలుసు. వెంటనే యేసు ప్రభువు వారు కమ్ అన్నాడండి. వెంటనే నడిచి రా అని చెప్పేసి అనగానే మరి ఆ స్ట్రోమ్ అయితే ఆగిపోలేదని జాగ్రత్తగా గమనించండి. ఆ సమయంలో యేసు ప్రభు వారు ఆ తుఫాన్ని ఆపలేదు.
ఆ గాలులను ఆపలేదు, కానీ మరి పేతురు గారిని రా అని మాత్రం ఆదేశించాడు. వెంటనే పేతురు గారు భయపడకుండా హల్లెలూయా ఆ నీటి మీద నడిచాడండి. హల్లెలూయా అడుగు పెట్టాడు. మరి 29వ వచనం క్లియర్గా చెప్తుంది ఏంటంటే, వెంటనే మరి అతను దిగి ఆ తర్వాత నడవడం స్టార్ట్ చేశాడండి. మునగడం అనేది తర్వాత జరిగిన సంఘటన. తను ముందు నడవడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు జరిగిందండి. ఆ స్టోమ్ అనేది మళ్ళీ సౌండ్ పరంగా మరి దృశ్యపరంగా కనిపించినప్పుడు వెంటనే మరి తను మునిగిపోవడం అనేది జరిగింది. హల్లెలూయా. ఇదిగో యేసు ప్రభు వారి మాటలకు లోబడి తను కాలు పెట్టాడు. భయం అనేది అతనిలో లేదండి. భయం అనేది ఉంటే మిగతా వాళ్ళలాగా దూరంగా కూర్చునేవాడు, మౌనంగా కూర్చునేవాడు. కానీ ధైర్యవంతుడిగా నిలబడ్డ ఈ పేతురు గారు ఆయన మాట చొప్పున నిలబడి మరి నడవడం స్టార్ట్ చేశాడు. మరి 2 అడుగులు వేశాడో నాకు తెలియదు, బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. కానీ ఆయన అడుగులు వేసిన తర్వాత మరి ఆ స్ట్రోమ్ సౌండ్ భరించలేక భయపడి మళ్ళా మునగడం స్టార్ట్ చేశాడు. మునిగినాక వెంటనే మరి నేను మునిగిపోతున్నానని ఏడవట్లేదండి, భయపడట్లేదు. హల్లెలూయా. ఇదిగో నాకేమైపోతుంది, నన్నెందుకు నడవమన్నావని చెప్పేసి అక్కడ ఉన్న ఎదురుగా ఉన్న యేసు ప్రభుని దూషించట్లేదు. జాగ్రత్తగా గమనించండి. 31వ వచనంలో మరి మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా ఇదిగో నన్ను రక్షించు అని చెప్పేసి ప్రభు వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో మునుగుతున్నాడు. లేచి నడుస్తున్న వ్యక్తి మునుగుతున్న సమయంలో మరి భయపడట్లేదు, నన్ను ఎందుకు నడిపించామని తిట్టుకోవట్లేదు, గొనుక్కోవట్లేదు, అలాగే అరవట్లేదు. కానీ ప్రభువా నన్ను రక్షించని చెప్పేసి దేవుని వైపు చూశాడండి. ఇదండి విశ్వాసము, పేతురు గారికి ఉన్న విశ్వాసం. ఇదండి పేతురు గారికి ఉన్న నిబ్బరత్వము. ఇదండి మరి పేతురు గారికి ఉన్న యథార్థత. నిజమే, మునిగాడని చెప్పేసి మనం మాట్లాడతాము. ఇదిగో భయపడ్డాడు, దిక్కులు చూశాడని చెప్పేసి మనం ఎన్నో సువార్తలు ప్రకటిస్తాము, మాట్లాడతాము. నిజమే, అది కూడా అబద్ధం కాదు నేను చెప్తున్నాను. అవును, దేవుని వైపు చూస్తే ఆ మునగడం కూడా జరగకపోవచ్చండి. కానీ అతను అటు ఇటు వినాల్సిన అవసరం లేదు అని నేను అన్నాను. ఎందుకంటే అప్పటికి దేవాది దేవుడు ఆ పడవలోనికి అడుగు పెట్టలేదు. చూడండి, అడుగు పెట్టలేదు, తుఫాను అలాగే ఉంది. ఆయన దిగాడు, ఆయన నడిచాడు, దేవుని వైపు మళ్ళా సహాయం కోసం చూస్తున్నాడండి. ఇంత గొప్ప 3 కార్యాలు చేసిన పేతుని బట్టి నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. అవునండి, చంచలత్వం లేని వ్యక్తిగా మనం అనుకుంటాం. అవును, లేదు, ఆయనకి నిజంగా చంచలత్వం లేదు. ఆయనకి ఎలాంటి మనసు కలిగిన వాడు అంటే ఆయన మనసు మంచిదే, ఆయన హృదయం మంచిదే, ఆయనకి ఆశ ఉంది, ఆయనకుంది దేవుని కోసం ఏదో చేయాలి, సాధించాలి, నేనే మొట్టమొదటి వ్యక్తిగా ఉండాలి, ఆశ ఉందండి. దురాశ మాత్రమే కాదండి, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆశ ఉంది దేవుని కోసం నిలబడాలని. కానీ తను కూడా ఒక సామాన్య మనిషి ఉన్నాడు కాబట్టి భయపడ్డాడు. ఇదిగో మాట తప్పిపోయాడు. ఇదిగో యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకాడండి. అంతేకాని తనకి నిజంగా యథార్థత లేని వ్యక్తి కాదు, నా ధైర్యం లేని వ్యక్తి కాదు. పరిస్థితులను బట్టి మనస్సులో ప్రాబ్లం ఉండిందండి. హల్లెలూయా. కానీ హృదయంలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2వ విషయం, ఈ రీతిగా మనం ధ్యానించుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, మరి ఆయన విశ్వాసాన్ని ఎంతో గొప్పగా పరీక్షించడం జరిగింది. ఆ విశ్వాసము నిజమే, సముద్రంలో కాలు పెట్టడం జరిగింది. అందుకే అనుకున్నాను, 12 మంది శిష్యులు ఉంటే ఇతన్ని ఎందుకు పునాదిగా చేశాడు, ఇతన్ని ఎందుకు మొదటి సంఘముగా నిలబెట్టబోతున్నాడు, ఇతని ద్వారా ఎందుకు సంఘాన్ని కట్టబడుతున్నాడు. మరి యోహాను గారు ఉన్నారు, మరి దేవునికి దగ్గరగా, యేసు ప్రభుకి దగ్గరగా ఉన్న హృదయానుసారుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఉన్నాడే, మరి అతనికి అప్పచెప్పొచ్చు కదా ఈ బాధ్యత. కానీ పేతురు గారికి అప్పచెప్పాడు అంటే అది కేవలము మరి అతనిలో ఉన్న విశ్వాసము, అతనిలో ఉన్న ధైర్యము, అతనిలో ఉన్న నిజమైన యథార్థత జీవితం అని నేను నమ్ముతున్నానండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. తర్వాత ఇంకొక విషయం, మరి చంచలత్వం గురించి కూడా మరి ఇంకొక మాట నేను మాట్లాడాలనుకుంటున్నాను. అవును, ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పానండి. అది ఏంటి అంటే, అవును, మానసికమైన పరిస్థితులు బట్టి, అవునండి, మానసికమైన పరిస్థితులు. అవును, ఒక్కొక్కసారి మనం ఏ రీతిగా ఉంటామంటే, సడన్గా ఇప్పుడు దారిలో వెళ్తున్నామండి, సడన్గా ఏం జరుగుతుందో తెలుసా అండి, మరి ఎవరైనా వచ్చి సడన్గా గుద్దేశారనుకో, సడన్గా వెనకాల వచ్చి టక్కన తట్టేశారనుకో, మనకు భయం వేస్తుంది అయ్యేదండి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎందుకు భయం వేది? ఖచ్చితంగా భయం వేస్తుంది. నీ పక్కన ఎవరైనా ఉన్నారో వాళ్ళే నేను తడుతున్నారు అది ముందు తెలిస్తే నువ్వు భయపడవు. కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరో సడన్గా నీ ఆలోచన నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, దారిలో సడన్గా వెనకాల నుండి ఎవరు వచ్చి సడన్గా తడితే సడన్గా భయపడతామా లేదండి? ఖచ్చితంగా భయపడతాము. ఆ రీతిగానే మరి మనస్సును బట్టి చుట్టూ మరి తన మనసులో ప్రాబ్లం ఉందండి, అంతేగాని తన హృదయంలో ప్రాబ్లం లేదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మరి తన చుట్టూన్న పరిస్థితులను బట్టి, జరుగుతున్న దాన్ని బట్టి భయపడి అతని మనస్సు నూతనీకరించబడలేదు. కాబట్టి ఇదిగో అప్పుడే అలా మాట్లాడుతున్నాడు, తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కసారి మాట తప్పుతున్నాడు, ఒక్కొక్కసారి మాట మీద నిలబడుతున్నాడు, తనకే తెలియకుండా పోతున్నాడు. ఆ తర్వాత మరి ఒకసారి యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో
ఇదిగో సిమోను, ఇదిగో సాతాను నిన్ను జల్లెడ పట్టడానికి చూస్తుంది, ఆయన నువ్వు భయపడకు, ఆయనను అసలు భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇదిగో నేను నీ కోసము ప్రార్థన చేసి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప వ్యక్తి అండి పేతురు గారు. యేసు ప్రభు వారే ఆయన కోసం ప్రార్థన చేశారటండి. అవును, యోహాను సువార్తలో చూసినప్పుడు మరి అక్కడ 15-16 అధ్యాయములలో చూసినప్పుడు మరి యేసుప్రభు వారు తన శిష్యులందరి కోసము ప్రార్థన చేశాడు, ఆ తర్వాత మనందరి కోసము ప్రార్థన చేశాడు, దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడండి. కానీ ఇక్కడ చూస్తే ప్రత్యేకంగా అక్కడ పేతురుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో సాతాను నేను జల్లెడ పెట్టడానికి చూస్తుంది, అంటే నిన్ను పడద్రోయాలని చూస్తుంది, ఇదిగో నీకున్న చంచలత్వాన్ని పరిస్థితిని బట్టో, లేకపోతే నీ మనస్సును బట్టో, లేకపోతే ఏదో ఒకటి, అంటే దుష్టుడికి తెలుసు కదండి పేతురు అనే బండ మీద, అంటే పేతురు ద్వారా సంఘం అనేది ఉద్భవించబడుతుంది, అంటే ఆరంభించబడుతుందన్న విషయము సాతాను గడికి తెలుసు. కాబట్టి మరి మొట్టమొదటి శత్రువు మరి ఆ 12 మంది శిష్యులలో సాతానికి ఉన్న మొట్టమొదటి శత్రువు పేతురు గారని నేను నమ్ముతున్నానండి. అందుకోసమే సాతాను గాడు కావాలనే మరి పేతురుని జల్లడబెట్టాలని చూసినట్టున్నాడు. అందుకోసమే యేసు ప్రభు వారు మరి అతని కోసం ప్రార్థన చేసినట్టుగా, మరి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడకు, నువ్వు ఎప్పుడైతే బలం పొందుకుంటావో, హల్లెలూయా, ఇగో ఎప్పుడైతే నువ్వు బలం పొందుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ధైర్యం పొందుకుంటావో, అప్పుడు నీ స్నేహితులను, హల్లెలూయా, ఇదిగో నీ మిత్రులను, హల్లెలూయా, ఇదిగో నీ తోటి వారిని, ఇదిగో నీ తోటి విశ్వాసులను బలపరచు అనే ఆజ్ఞ ఇచ్చాడండి. అది ఎప్పుడండి? 3.5 సంవత్సరాల కాలంలో, యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో. మరి నిజమే అలాగే జరిగిందా లేదండి? నిజమే, భయపడిపోయాడు పరిస్థితిని బట్టి. ఇదిగో యేసు ప్రభు వారిని చంపేశారు అక్కడ. మరి ఆయన ఏం చేయగలడండి? ఆ పరిస్థితిని బట్టి భయపడి పారిపోయాడు. యేసు ప్రభు ఎవరో తెలియదు అంటున్నాడు. మరి తెలియదని అక్కడితో ఉన్నాడండి? లేదండి. ఎప్పుడైతే కోడి కూసిందో వెంటనే భయపడిపోయి తన మనసుతో, తన హృదయముతో ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. అయ్యో నేనెంత పాపినని ఒప్పుకుని దేవుని దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాడు. ఆ ధైర్యం కూడా ఆ సమయంలో అతనికి రాలేదు. కానీ మరి తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. దేవుడైతే తన్ని చూస్తున్నాడు, తండ్రి అయిన దేవుడైతే తన్ని చూస్తున్నాడు. అందుకనే వెంటనే పునరుద్ధానమైన తర్వాత కూడా ఇదిగో నా పేతురు దగ్గరికి వెళ్ళి నేను లేచానని చెప్పేసి కూడా మరి అక్కడ సువార్త ప్రకటించడం జరిగింది. పేతురు గారు పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు, అక్కడ ఏమీ లేదు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడండి. నిలబడలేకపోతున్నాడు. ఎందుకంటే తన చూస్తున్నదల్లా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తన మనస్సు నెమ్మది లేకపోవడం అండి, తన మనస్సు నూతనీకరించబడకపోవడం మాత్రమే ఆయనలో ఉన్న లోపం. అంతేకాని తన హృదయం చాలా శ్రేష్టమైంది, తన హృదయం చాలా మంచిదండి. ఎలాంటి స్వార్థం లేని జీవితం అతనికి ఉన్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూసినప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, మరి మరి తనకి యథార్థమైన హృదయం కూడా కలిగి ఉందని నేను గతంలో కూడా మీతో ఒకసారి చెప్పి ఉన్నాను. నిజాయితీగా అయితే ఈ లోకంలో ఎవరము బతకలేము, అంటే పరిస్థితులను బట్టి మనం తప్పిపోతాము, పడిపోతాము, మరి తిరిగి లేస్తాము. కానీ యథార్థంగా, అంటే అవును నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానని ఒప్పుకున్నవాడు యథార్థ జీవి అంటండి. హల్లెలూయా. అవును, మరి మన జీవితంలో ఏమున్నాను ఏమీ లేకపోయినాను, ఈ యథార్థత అనేది మనకి ఖచ్చితంగా ఉండాలని మిమ్మల్ని నేను యేసు నామములో బ్రతిమలాడుతున్నాను. యథార్థత. అవును, ఈరోజు నేను ఎక్కడున్నాను అంటే అది కేవలం దేవుడు నాకు ఇచ్చిన కృప అండి. అంతేకాని నాకు ఇచ్చిన జ్ఞానము కాదు, అంటే నాకున్న జ్ఞానం కాదు. మీకు ఆల్రెడీ తెలుసో తెలీదో, నాకు BTH కూడా లేదండి. నేను ఎప్పుడు చూసినా నన్ను అందరూ అంటారు, ఎలా అంటే నీకు చంచలత్వం, నువ్వు పేతురులాగా అటు ఇటు. అవును, నేను పేతురులాగానే అటు ఇటు, నాకేమీ తెలియదు, నాకేమీ అర్థం కాదు, నేను మనిషినే అని చెప్పేసి అంటాను. కానీ దేవాది దేవుడు తన కృప చొప్పున ప్రతిసారి, అవును పౌలుకి ఎట్లయితే మరి తన బలహీనత, ఎప్పుడు నువ్వు బలహీనుడవో అప్పుడే నువ్వు నాలో బలవంతుడు అన్నట్టుగా పేతురుకు కూడా అదే మాట చెప్పాడు కదా. ఏమంటున్నాడు? ఇదిగో నీ కోసం నేను ప్రార్థన చేసి ఉన్నాను కాబట్టి, నువ్వు పడిపోయినను నువ్వు లేస్తావు కాబట్టి లేసినప్పుడు ఎల్లి శిష్యులని బలపరచు అన్నట్టుగానే పేతురు గారు కూడా మరి బలపరచాడు. ఎలా బలపరచాడు తెలుసండి? తనే మొట్టమొదటిగా హల్లెలూయా 120 మందితో పాటుగా అభిషేకం పొందుకొని భాషలతో నింపబడిన అందరూ కూడా మరి వారి అగ్ని, ఆత్మాభిషేకం అనే అగ్ని చేత కాల్చబడుతున్నప్పుడు, మరి నింపబడుతున్నప్పుడు, మరి ఎవరికి సరిపోనేంత శక్తి, అంటే వారికి ఆ శక్తి సరిపోతలేదండి. అంటే వాళ్ళు లేచి నిలబడి మాట్లాడడానికి శక్తి సరిపోవట్లేదు, అంతగా వారు నింపబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి పేతురు గారు మాత్రం ధైర్యంగా లేచి నిలబడి వారికి ధైర్యం చెప్పడం మాత్రమే కాదు, మిగతా వారికి కూడా ధైర్యం చెప్తున్నాడు అండి. హల్లెలూయా. మిగతా వారికి కూడా ధైర్యం చెప్తున్నాడు. ఇదిగో వారి పక్షాన మాట్లాడుతున్నాడు, సర్మన్స్ ఇస్తున్నాడు, ఇదిగో వాక్యోపదేశం చేస్తున్నాడు, ఇదిగో స్వార్థ ప్రకటిస్తున్నాడు, యేసు ప్రభు వారి గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఒకసారి మరి పేతురు గారిని మరి జైల్లో పెట్టినప్పుడు కూడా సంఘం కూడా ప్రార్థన చేస్తుందటండి. హల్లెలూయా. ఇదిగో చూడండి ఎలాంటి పేతురు గారు ఎలా మారిపోయారు అనేది చూస్తే అది కేవలం నేను అనుకుంటున్నా, అవును ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు, నేను కాదనట్లేదండి. కానీ దానికంటే ముందుగా
తనలో ఉన్న యథార్థత జీవితం. అవునండి, తన హృదయం చాలా మంచిది. మనస్సు మాత్రమే ప్రాబ్లం అండి. హల్లెలూయా. ఎలాంటి వారిని నేను చాలామందిని చూస్తాను. మీరు అనుకుంటొచ్చు ఇదేంటి, దీని అర్థం ఏంటి అని అనుకుంటే నేను ఒక మాట చెప్తాను, వింటారా? జాగ్రత్తగా వింటారా? ఇదిగో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఎలాంటి వాళ్ళంటే ఎవరైనా కష్టంలో బాధలో ఉన్నవారు ఎవరన్నా వారికి కనిపిస్తే వాళ్ళు ఉన్నదంతా ఊడ్చిచ్చే అంత మంచి హృదయం కలిగిన వాళ్ళు ఉంటారండి. హల్లెలూయా. ఎలా అంటే వాళ్ళకి సంబంధించింది ఏది ఉన్నా సరే, బంగారం కావచ్చు, బట్టలు కావచ్చు, ఏది కావచ్చు, మరి వాళ్ళ అలా కష్టంలో ఉన్నారు అనగానే వెళ్ళి సహాయం చేయడానికి మరి వాళ్ళు ఇష్టపడతారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకున్నది మంచి హృదయమా కాదా చెప్పండి? మంచి హృదయమే. కానీ ఆ మనిషి, ఆ వ్యక్తులే ఎలా ఉంటారు తెలుసా? వీళ్ళ గురించి వాళ్ళ గురించి మరి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ గురించి ఆరాలు తీస్తూ ఉంటారు, వాళ్ళ గురించి ఆరాలు తీస్తారు. నేను చెప్తుంది ఒక్క వ్యక్తి గురించి. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. అంటే వాళ్ళ అక్కడ ఏంటంటే వాళ్ళ హృదయం మంచిది కదా, చాలా మంచిదండి. కానీ మనస్సు అండి, హల్లెలూయా, మనసు చాలా మరి చెడ్డదై ఉంది అక్కడ. మరి మనసు మారలేదు. అందుకే రోమన్స్ రాసిన పత్రికలో మరి 12వ అధ్యాయము 1-2 వచనంలో మరి మన మనస్సులు నూతనీకరించబడాలి. అవును, నూతనమైన హృదయం గురించి, మరి నూతన హృదయం అయితే దేవాదేవుడు మనకి ఇచ్చేశాడండి. హల్లెలూయా, ఆల్రెడీ ఇచ్చేశాడు. కానీ మనం పొందుకోవాల్సింది నూతనమైన మనస్సు. ప్రతి దినము రెన్యూ అవుతూ ఉండాలి. ఆ రీతిగా నేను అనుకున్నాను. ప్రతి క్షణం, ప్రతి దినము ఎప్పుడైతే పడిపోతున్నాడు లేస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. ఎన్నిసార్లు పడిపోయాడు? పడిపోతున్నాడు లేస్తున్నాడు. అప్పుడు ఒకసారి యేసుప్రభు వారు గద్దిస్తున్నాడు అక్కడ. మరి ఆయనకి యేసుప్రభు వారికి మధ్యలో జరిగిన ప్రతి సంఘటన బట్టి ఆయన మనసు నూతనీకరించబడుతూ ఎప్పటి వరకు అండి? మరి పరిశుద్ధాత్మని సంపూర్ణంగా పొందుకున్నంత వరకు. ఆ తర్వాత మరి పేతురు గారు 2 లేఖలు రాశారండి. ఒకటి పేతురు, 2 పేతురు. అవి రెండిట్లో చూస్తే మొదటి పేతురులో మనం ఏ రీతిగా బలం పొందుకోవాలి ఆత్మలో అనేది, మన ప్రాణం ఏ రీతిగా బలంతో ఉండాలి అనే విషయం చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి 2 పేతురులో అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి క్లుప్తంగా మరి పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడండి. ఎంత మాత్రమే కాదు, ఈ 2 గ్రంథాలలో అంటే లెటర్స్లో కూడా ఏం రాస్తున్నాడు అంటే తను ఎంతగానో పర్సిక్యూషన్స్ కూడా వెళ్ళాడు. అంటే ఎంతగానో హింసించబడ్డాడు కాబట్టి హింసల గురించి చెప్తున్నాడు. అవును, హింసించబడడం అది ఎంతో ధన్యతగా మరి మనం నమ్మాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. ఎవరండి మాట్లాడుతుంది? చంచలం లేని వ్యక్తి. మనం చంచలం లేని వ్యక్తిగా ముద్రించిన ఈ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడో, ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడో. తనలో ఉందండి ఆ స్వభావం, కానీ అది బయటకు తీయడానికి మరి దేవుడు తన ద్వారా కొన్ని కార్యాలు చేయవలసి వచ్చింది. ఒకటి 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాము. అది ఏంటి అంటే 3 సార్లు మరి 3 అంశాలలో కూడా 3 అనేది వచ్చింది. ఆ తర్వాత చూస్తే నీటి మీద నడవడం అంటే అది మామూలు విషయం కాదండి. అది ఎవరు చేయలేదు. అప్పటికి ఆత్మ ద్వారా అభిషేకించబడలేదు. అంత మాత్రమే కాదు, మరి స్ట్రోమ్ కూడా ఆగలేదండి. ఈ స్ట్రోమ్ ఎప్పుడు ఆగిందంటే ఎప్పుడైతే పేతురు గారిని దేవుడు లేపాడో ఆ తర్వాత ఇద్దరూ కలిసి పడవకెక్కితే అప్పుడు తుఫాన్ ఆగిపోయిందండి. హల్లెలూయా. ఆ తర్వాత మరి చంచలత్వము అని అన్నాము, కానీ ఆయన మనసు మంచిది కాకపోవచ్చు, కానీ మరి హృదయం అయితే గొప్పది, శ్రేష్టమైంది. మరి ఆ తర్వాత దేవాది దేవుడు దాన్ని కూడా ముట్టాడు. మరి ప్రార్థనతో ముగించుకుందామండి. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన ఈరోజు అద్భుతమైన రీతిగా పేతురు గారి గురించి కొన్ని విషయాలు, ఆయన పర్సనల్ యాటిట్యూడ్ గురించి, మరి ఆయన మనస్సు ఎలాంటిది, ఆయన హృదయం ఎలాంటిది, మరి బైబిల్లో ఏ రీతిగా తన్ని వాడుకున్నావు, ఎలాంటి వారిని ఎలా మార్చావనే సత్యాలు మేము నేర్చుకుని ఉంటుండగా ఇదిగో తను మా జీవితంలో కూడా ప్రభా ఎక్కడెక్కడైతే ప్రభా మేము సవరించుకోవాలో, సరిచేసుకోవాలో ప్రభా పేతురులాగే మమ్మల్ని కూడా మార్చి నీ కొరకు బలమైన పాత్రగా వాడుకోమని వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.